రివ్యూ. మకుటం సినిమా చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, మకుటం పెట్టుకున్నది ఎవరో తెలియదు కానీ సినిమా చూసిన ప్రేక్షకులకు మాత్రం ఓపికే మకుటం. ఈ సినిమాలో హీరోగా విశాల్ నటించాడు. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకి డైరెక్టర్ కూడా ఆయనే. డైరెక్టర్ కాదు, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. మరి విశాల్ అన్న స్వయంగా రాశాడు, అప్పటికీ షోస్ పడట్లేవు, ఎవరు వెళ్ళట్లేదు అని ఏదో ట్రై చేస్తే 3 గంటలు ఉంది భయ్య సినిమా. 3 గంటలు సాహసం చేయాల్సి వచ్చింది థియేటర్లో. ఎనీవేస్ 3 గంటలు గడిచిన తర్వాత లేచి ఇంటికి వచ్చాక ఇంకా బతికే ఉన్నా కదా అని ఫీల్ అయ్యాను. స్టోరీ విషయానికి వస్తే విశాల్, చిన్న విశాల్ అంటే కృపాకరణ్ హైదరాబాదులో మెడికల్ రిప్గా పనిచేస్తుంటాడు. వాళ్ళ మామ పెట్టే టార్చర్ తట్టుకోలేక ఒక కారు కొంటాడు. ఆ కారు కొని ట్రిప్ కోసమని ట్రిప్కి వెళ్తాడు. అక్కడ వాళ్ళని ఒక గ్యాంగ్ వచ్చి విశాల్ వాళ్ళ భార్యని, బిడ్డని చంపుతుంది. ఇంతకు ఆ గ్యాంగ్ ఎవరు, ఎందుకు చంపారు అనేది తెలియాలంటే మీరు మకుటం మూవీ చూడాలి. కానీ నేను చెప్పింది విన్నదంత తర్వాత మీకు ఒక ప్రశ్న అనిపించవచ్చు, అరే ఇదంతా ఎక్కడో విన్నట్టు చూసినట్టు ఉందే అని అనిపిస్తుంది కదా. ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఇప్పుడు చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. మీరిప్పుడు సాంగ్ విన్నారు కదా, సాంగ్ కూడా ఎక్కడో విన్నట్టుంది కదా. సో ఈ మూవీలో కొత్తగా ఏదన్నా ప్రయత్నించారు అని మనం వెతికితే మాత్రం ఏమి కనిపించదు, అంతా రొటీను రాట్. వాడి మీద చేయి చేసుకోలేదు కదా. ఆ సరుకుని నేను దించను, ఇంకెవరిని దించనివ్వండిరా. ఈ మూవీకి స్టోరీ రైటర్ విశాల్ అన్న. అయితే స్టోరీ చాలా రొటీన్గా రాయడమే కాదు, స్క్రీన్ ప్లే కూడా రొటీనే. అసలు మనకి ముందు ఏం జరుగుతుంది అనేది ఫస్టే తెలుస్తుంది. ఏముంది చెప్పు, ఏంటి విశాల్ అన్న ఇలా కొత్తదనంగా తీయాలి. రొటీను రాడ్ రొటీను. అయితే ఈ మూవీకి పాజిటివ్ కూడా ఉంది. ఇంత రొటీన్గా సాగే ఈ స్టోరీ స్క్రీన్ ప్లేలో పాజిటివ్ ఏంటంటే కామెడీ మాత్రం అక్కడక్కడ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని సీన్లు అయితే మనకి ఖచ్చితంగా నవ్వొస్తుంది. సినిమా మొత్తం బోర్ కొట్టినా కామెడీ వల్ల కొంచెం పాజిటివ్ అనిపించింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ పెట్టారు, కానీ ఆ ఎమోషన్ మనకు కనెక్ట్ అవ్వడానికి ముందే మరో సీన్ వచ్చేస్తుంది. హీరో నటీనటులు తమ పరిధిలో అంటే వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్లో బాగానే యాక్ట్ చేశారు, కానీ స్టోరీలోనే కొత్తదనం లేకపోవడంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా పూర్తిగా ఎలివేట్ అవ్వదు. మొత్తంగా చెప్పాలంటే కామెడీ కోసం ఒక్కసారి చూడొచ్చు. బెటర్ టు వాచ్ ఇన్ ఓటీటీ. ఎందుకంటే డబ్బులు పెట్టి మనం ఆ థియేటర్కి వెళ్ళి నిద్రపోయే బదులు ఇంటికాన్నే 3 గంటలు పడుకోవచ్చు. సో ఓటీటీకి వచ్చాక చూడండి. కానీ కొత్త స్టోరీ, కొత్త ట్రీట్మెంట్ ఆశించి మీరు థియేటర్కి వెళ్ళినా ఓటీటీలో చూసినా మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఫైనల్గా మకుటం సినిమాని కామెడీ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు, అంతకుమించి పెద్దగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ రివ్యూ మీకు నచ్చితే మీ సినిమా రాజుని సబ్స్క్రైబ్ చేసుకోండి.